అందరికీ నమస్కారం అండి. తెలుగు కథల సంపుటికి స్వాగతం. నా పేరు శ్వేత. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పల్లెటూరిలో ఒంటరిగా ఉంటున్న తల్లిని తన ఇంటికి తీసుకెళ్లాడు కొడుకు కోడళ్ళు బాగానే చూసుకుంటున్నారు. మనవళ్ళు మనవరాళ్ళు ముద్దు ముద్దు మాటలు బాగానే మాట్లాడుతున్నారు. కానీ ఏం జరిగిందో ఏంటో కొడుకింట్లో నెల రోజుల కంటే ఎక్కువగా ఉండలేకపోయింది ఆ తల్లి. కొడుకు కోడలు వద్దంటున్నా తన ఇంటికి తన సొంత ఊరికి వెళ్ళిపోయింది. ఇంతకీ కొడుకింట్లో నుంచి తను ఎందుకు వెళ్ళిపోవాల్సి వచ్చిందో ఈ కథలో మనం తెలుసుకుందామండి. కథ పేరు మరబొమ్మలు. రచించిన వారు అద్దేపల్లి సుచిత్రాదేవి గారు. కథలోనికి వెళ్లే ముందు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కథను పూర్తిగా విన్న తర్వాత లైక్ చేయడం, షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఇంకెందుకండి ఆలస్యం, కథలోనికి వెళ్ళిపోదాం. అమ్మా, ఇకపై ఒంటరిగా ఈ పల్లెటూరులో ఏముంటావమ్మా? మాతో పాటుగా సిటీకి వచ్చేయమ్మా నువ్వు కూడా అన్నాడు తల్లితో సూర్యం తండ్రి కర్మకాండలన్నీ ముగిశాక. అవునత్తయ్యా, ఎన్ని రోజులంటే మేమెంత పిలిచినా మామయ్య గారు ఈ గ్రామంలోనే ఉండాలని పట్టుబట్టి మా దగ్గరికి రానేలేదు. ఇప్పుడు మామయ్య గారు ఎలాగూ లేరు. మీరు ఒంటరిగా ఉండే కన్నా మాతో పాటు సిటీకొస్తే నలుగురిలో కలిసి మీకు కూడా కాస్త మార్పుగా ఉంటుంది అంటూ కోడలు కూడా మారాన్ చెయ్యటంతో కామేశ్వరమ్మకి సరే అనక తప్పలేదు. పల్లెటూళ్ళలోని ఇంటికి తాళం పెట్టి ఊరంతా పేరు పేరున అప్పగింతలు చెప్తూ ఉంటే కోడలు పద్మ ఆశ్చర్యపోతూనే నవ్వుతూ అడిగింది, అబ్బబ్బా, మీకీ ఊరిలో అంతా తెలిసిన వారేనా అత్తయ్య? బాప్రే, ఎంతమందికి చెప్తున్నారు వెళ్ళొస్తానని? ఇంతమంది మిమ్మల్ని కూడా పలకరిస్తున్నారు అంది కోడలు. నిజమేనమ్మా, ఊరంతా కావలసిన వారే. ఇప్పటి అనుబంధమా ఇదంతా? దాదాపు 40 ఏళ్ల నుంచి ఇక్కడే ఉండిందాన్ని కదా, అందరూ ఆప్యాయంగా పలకరిస్తారు అంటూ అంతటి అనుబంధాన్ని వదులుకొని వెళ్తున్నాను అన్న బాధతో కొడుకు దగ్గరుండి మరీ తనను పట్నానికి తీసుకెళ్తున్నాడన్న ఆనందంతో అంది కామేశ్వరమ్మ. నగరంలో సూర్యం ఏదో చిన్న వ్యాపారం చేసుకుంటూ బాగానే సంపాదిస్తున్నాడు. పద్మ కూడా పెద్ద పెద్ద చదువులు చదివింది కావటం వలన ఇంట్లో ఖాళీగా ఉండటం ఎందుకని ఉద్యోగం చేస్తూ మంచి జీతమే సంపాదించుకుంటుంది. 3 బెడ్రూమ్స్ గల అన్ని ఆధునిక సదుపాయాలున్న ఫ్లాట్ని కొనుక్కున్నారు. ఒక పడక గది తమకి, పిల్లలకొక గది ఉండగా కామేశ్వరమ్మకి ప్రత్యేకంగా ఓ గదిని కేటాయించారు. ఆమెకు ఏ లోటు జరగటం లేదు. ఆమె నోరు తెరిచి ఏదైనా అడగాలే గాని లేదు అనేవారు లేరు ఆ ఇంట్లో. ఎంతో గౌరవంగా ఆత్మీయంగా ప్రవర్తిస్తున్నారు. ఆమె ఎప్పుడూ దేనికి ఎదురు చూడాల్సిన అవసరం రాలేదు. అన్ని టైం ప్రకారము ఆటోమేటిక్గా అమరిపోతున్నాయి. అయితే ఆమెకు అదే రాను రాను సమస్య అయిపోయింది. ఏదో వెలతి. ఆ ఇంట్లో అందరూ అన్నింటికి పరుగులు పెడుతూ ఉంటే కామేశ్వరమ్మకి మాత్రం కాలం స్తంభించిపోతున్నట్లుగా అవసాగింది రాను రాను. మిక్సీ, వాషింగ్ మిషన్, డిష్ వాషర్, వాక్యూమ్ క్లీనర్ల దగ్గర నుంచి ఓవెన్, రోటీ మేకర్ అలా అన్ని పనులకి మిషన్లున్నాయి కోడలు పద్మకి. అన్ని వసతులున్నా, సౌకర్యాలున్నా పద్మకి ఖాళీ సమయమే దొరకటం లేదు అత్తగారితో మాట్లాడడానికి. రాత్రి పడుకునేటప్పుడు తప్ప ఎప్పుడూ కోడలు ఖాళీగా ఒక్క అరగంట సేపు కూడా కూర్చోగా తను గమనించలేదు ఎప్పుడు. ఇక కొడుకైతేనా ఉదయం రాత్రి భోజనాల బల్ల దగ్గర తప్ప ఆమెకు ఎప్పుడూ కనిపించటమే లేదు. ఆఖరికి వాళ్ళింట్లో పనిచేసే పని మనిషికి కూడా హడావిడే. ఏ పూటైనా దానితోనైనా కాసేపు మాట్లాడదామంటే అది కూడా ఇల్లు తుడుస్తూనో బట్టలు ఆరేస్తూనో పని చేసుకుంటూనే మాట్లాడుతుంది కానీ 5 నిమిషాలు ఊరికేనే నిల్చోదు. మరి ఏమిటే ఇలా ఎవరో తరుముతున్నట్లుగా పనిచేస్తున్నావు, కాసేపు నిల్చోరాదు అనంటే, అవునమ్మా, తరిమేస్తున్నారు నన్ను. నేనా 5-6 ఏళ్లలో పనిచేసేదాన్నమ్మా. 5 నిమిషాలు లేట్ అయినా తరిమేస్తారు నన్ను. ఒకే ఇంట్లో కూర్చొని మాటలు పెట్టుకుంటుంటే నాకెట్టా కుదురుద్దమ్మా అంటుందావిడ.
ఇక ఇరుగు పొరుగు వాళ్ళు ఎవరైనా మాట్లాడతారంటే అది లేదు. వీళ్ళెళ్ళటం కానీ వాళ్ళు ఎవరైనా మన ఇంటికి రావటం కానీ చూడలేదు కామేశ్వరమ్మ. అసలు మెయిన్ డోర్ ఎప్పుడూ మూసే ఉంచాలిట. ఓసారి ఎప్పుడూ సింహద్వారం అలా మూసి ఉంచటం మంచిది కాదని ఓ శుక్రవారం సాయంత్రం దీపాల వేళనాడు తలుపు బార్లా తీసి టీవీ చూస్తూ కూర్చుంది కామేశ్వరమ్మ. సాయంత్రం పద్మ ఇంటికి రావటం, తలుపులు తెరిచి ఉండటాన్ని చూసి గాబరాగా ఇంట్లోకొచ్చి హాల్లో అత్తగారు నిమ్మలంగా కూర్చొని ఉండటాన్ని చూసి నిశ్చింతగా నిట్టూర్చి, హడలి చచ్చాననుకొండత్తయ్యా, మన ఇంటి తలుపులు ఇలా తీసి ఉన్నాయేమిటి అని ఆందోళన పడ్డాను అంటూ వెంటనే తలుపు గడియ పెట్టేసింది. నేనే తీశానమ్మా, అసుర సంధ్య వేళ కదా, దీపాల వేళ అలా తలుపులు మూసి ఉంటే లక్ష్మీదేవి ఎలా వస్తుందమ్మా ఇంట్లోకి అంది అత్తగారు. ఈ మాయదారి సిటీలో తలుపులు తీసి పెడితే లక్ష్మీదేవి రావటం ఏమో గాని ఏ దొంగ వెదవో వచ్చి సర్వం దోచుకుపోతాడత్తయ్యా. అసలు మీరు కూడా మేమెవ్వరము ఇంట్లో లేనప్పుడు తలుపెవరైనా కొడితే ఈ డోర్కి ఉన్న హోల్లో నుంచి చూసే తలుపులు తీయాలి, ఏ మధ్యాహ్నం వేలైనా సరే అంది పద్మ. బాధనిపించాయి కాస్త కోడలి మాటలు. ఏమోనమ్మా, పల్లెటూరి వాళ్ళం కదా, ఇవన్నీ మాకేం తెలుసు అని చిన్నబుచ్చుకుంది కామేశ్వరమ్మ. అలా అని పద్మకి గాని సూర్యకి గాని స్నేహితులు ఎవ్వరూ లేరని కాదు. ఏమిటో అంతా ఫోన్లలోనే మాట్లాడుకోవటం, ఎవరైనా ఇంటికొచ్చినా 35% ఇంగ్లీష్లోనే మాట్లాడుకోవటం, ఇదే ఫ్యాషన్ అట. కామేశ్వరమ్మకి ఏమీ అర్థం కాక తన గదిలోకి వెళ్ళిపోయింది. ఇక మనవడు మనవరాలు ఇంతకు ముందెప్పుడో ఏడాదికో 2 ఏళ్లకో ఒకసారి తన దగ్గరికి వచ్చి 2 రోజులు మాత్రమే ఉండిపోయే పింకీ, సన్నీ ఇప్పుడు నానమ్మ నానమ్మ అంటూ ముద్దు ముద్దుగా పిలుస్తూ ఆమెకెంతో దగ్గరయ్యారు. ఇకపై తాను వాళ్లతోనే ఉండిపోతుంది కదా అని రోజూ వాళ్ళు అడిగేటప్పుడు చెప్పేందుకని ఊరి నుంచి వచ్చేటప్పుడే బోలెడన్ని కథలు ఆలోచించుకొని పెట్టుకుంది కామేశ్వరమ్మ. కానీ అవన్నీ వినేందుకు పిల్లలకు సమయం ఎక్కడా? వాళ్ళ స్కూలు ఇంటి నుంచి దూరమట. పొద్దున్నే లేచి స్నానం అది కానిచ్చి యూనిఫారం వేసుకొని టిఫిన్ తినేసరికే స్కూల్ వ్యాన్ వచ్చి ఇంటి ముందర నిల్చుంటుంది. సాయంత్రం స్కూల్లోనే టెన్నిస్ కోచింగ్ కానిచ్చుకొని ఇల్లు చేరేసరికి సాయంత్రం 6 అవుతుంది. తర్వాత ట్యూషన్లు, హోంవర్కులు, ఆ తర్వాత టీవీ ముందు కూర్చొనే అన్నం తింటుంటారు. అలాగే నిద్రపోతారు కూడా. శని ఆదివారాలు కూడా వాళ్ళకి తీరికుండదు. అప్పుడు స్విమ్మింగ్ క్లాస్కని, మ్యూజిక్ క్లాసులకని వెళ్తూ ఉంటారు. వెన్నెల్లో ఆరు బయట మంచాలపై పడుకొని కథలు చెప్పించుకోవటం, చుక్కలతో ఆడుకోవటం, తోటల వెంట, ఏరుల వెంట స్వేచ్ఛగా గెంతుతూ తిరగటం ఆ పిల్లలకు అస్సలు తెలియదు. పండగలు, తిరునాళ్ళంటే కూడా తెలియవు. పండగలంటే ఒక హాలిడే అని కొత్త దుస్తువులు వేసుకొని స్వీట్స్ తినటమే తెలుసు కానీ వినాయక చవితి ఎందుకొస్తుంది, శ్రీరామనవమి అంటే ఏంటి అనేది కూడా తెలియదు. భోగి మంటలు, ఉగాది పచ్చళ్ళు కూడా తెలియవు. ఆ యాంత్రిక జీవితంలో పొద్దున లేచింది మొదలు కీ ఇచ్చిన బొమ్మల్లా కాలంతో పరుగులు పెట్టడమే వాళ్ళకి బాగా తెలుసు. అదే నా బాల్యం అంటే, రేపు వాళ్ళు పెద్దవాళ్ళయ్యాక మా బంగారు బాల్యంలో మేమిలా గడిపాం, అలా ఎంజాయ్ చేశామని చెప్పుకునేందుకు వారికి అనుభూతులు ఎక్కడున్నాయి? మా చిన్నతనాన ఫలానా కార్టూన్ చూసాము, ఫలానా వీడియో గేమ్స్ ఆడుకున్నాము అని చెప్పుకోవాల్సిందే కానీ ప్రకృతి ఒడి గురించి వారికేం తెలుస్తుంది? వారికి తెలిసిందల్లా బుక్స్, టీవీ, వీడియో గేమ్స్, కంప్యూటర్స్. ఇక వాటి ప్రభావం వల్లే సన్నీకి అప్పుడే కళ్ళజోడు. ఇదంతా చూసి కామేశ్వరమ్మకి మొత్తం మీద అదంతా తానేదో ఒక పెద్ద గందరగోళ లోకంలోకి వచ్చి పడ్డట్టుగా అనిపించింది. ఆ మరబొమ్మల్లో తాను ఒక మరబొమ్మలాగా ఇమల్లేక ఒకరోజు కొడుకుతో చెప్పింది తనను మళ్ళీ తన గ్రామానికే పంపేయమని. అదేమిటమ్మా, నేనేమన్నా లోటు చేశానా అంటూ బాధపడ్డాడు కొడుకు సూర్యం. అదేం లేదురా అబ్బాయి, నాకెందుకో ఈ నగరపు గాలి సరిపట్టం లేదురా, అంతే అని నచ్చజెప్పింది కోడలికి కూడా.
తల్లి మరీ మరీ చెప్పడంతో ఇక సరేనని తానే వచ్చి పల్లెలో వదిలి వెళ్ళాడు సూర్యం. గ్రామంలో అడుగుపెట్టిన దగ్గర నుంచి పేరు పేరున తనకి తెలిసిన వారందరూ నోరారా మాట్లాడుతుంటే, ఆప్యాయంగా పలకరిస్తుంటే ఒడ్డున పడ్డ చేపకి తిరిగి నీళ్ళల్లోకి వచ్చినంత హాయిగా అనిపించింది కామేశ్వరమ్మకి. ప్రాణానికేదో స్వేచ్ఛ దొరికినట్లుగా అయ్యింది. అమ్మా, ఇక్కడ ఈ నగరంలో అలవాటు పడిన తర్వాత ఇకపై నువ్వు ఆ పల్లెటూరులో ఉండలేవమ్మా. ఆ పల్లెటూరులో నీకు ఏమీ తోచదు. మళ్ళీ నువ్వే వస్తానంటావు చూడు అంటూ తనను పల్లెకి తీసుకొచ్చే ముందు కొడుకు సూర్యం అన్న మాటలు గుర్తొచ్చి తమ పల్లె పైరగాలి తన ఒంటిని చల్లగా తాకుతుంటే మెల్లగా నవ్వుకుంది కామేశ్వరమ్మ. ఈ కథ ఇంతటితో సమాప్తమండి. విన్నారుగా. కొడుకు కోడళ్ళు ఏ లోటు లేకుండా చూసుకుంటున్నా, అన్ని సౌకర్యాలు గల ఇంట్లో ఉంటున్నా, కొడుకింటికెళ్ళిన ఆ తల్లి అక్కడ నెల రోజులు కూడా సరిగ్గా ఉండలేక తన సొంత ఊరికి ఎందుకొచ్చిందో. మరి ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి. మీ యొక్క విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో కూడా తెలియజేయండి. ఇంత మంచి కథను మనకు అందజేసిన అద్దేపల్లి సుచిత్రాదేవి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దామండి. నమస్కారం.